ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. ఒకటి సమయపాలన టైం, రెండు సందర్భానుసారంగా అందరం పద్ధతిగా వ్యవహరించడం, మూడు క్రమశిక్షణ. ఇవన్నీ జీవితంలో అందరికీ భాగం కావాలి. నాకని కాదు, నా ఒక్కడికని కాదు, రాజకీయాలు ఉన్న వాళ్ళకి కాదు, ప్రతి ఒక్కరికి జీవితంలో సమయపాలన, రెండు క్రమశిక్షణ, మూడు కష్టపడి పనిచేసేట అలవాటు ఉంటే ఎవరైనా పైకి వెళ్ళొచ్చు అని నేను స్వయంగా తెలుసుకున్నాను. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంతో నాకు ఏర్పడే అనుబంధం కారణంగా ఆ విధంగా జీవితాన్ని మలుచుకునే అవకాశం లభించింది. మన దేశ యువతకు మరి సరైన మార్గదర్శకత్వాన్ని, నాయకత్వం అందించాలి. నాయకులు ఇవాళ మనం చూస్తున్నాం, రాజకీయాలు అంతా పూర్తిగా చెడిపోయాయని నేను చెప్పను. రాజకీయాలు కూడా ఇంకా చాలామంది మంచివాళ్ళు ఉన్నారు, కానీ మంచి వాళ్ళకి గుర్తింపు రావడం లేదు. చెడు చేసే వాళ్ళకి, చెడు పనులు చేసే వాళ్ళకి పత్రికలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి, వాళ్ళ గుర్తింపు ఎక్కువ, వాళ్ళ గురించి డిస్కషన్ కూడా నడుస్తుంది. నేను ఆ మధ్య మీడియా వాళ్ళని అడిగాను, ఏంటయ్యా ఇలా అంతసేపు మంచిగా మాట్లాడే వాళ్ళ గురించి ఏంటి సార్? ఇఫ్ ఏ డాగ్ బైట్స్ ఎ మ్యాన్, నో న్యూస్. ఇఫ్ ఏ మ్యాన్ బైట్స్ ఎ డాగ్, ఇట్స్ ఎ న్యూస్ సార్. ఎమ్మెల్యే ఎంపీ మంచిగా ఉన్నాడు, మంచిగా ఉంటే పర్వాలేదు, మంచిగా రేడు, బెంచ్ ఎక్కాడు, కుర్చీ ఎక్కాడు, దాన్ని లాగాడు, సొక్కాలు దించుకున్నారు, ఏదో బూతులు మాట్లాడితే అది న్యూస్ సార్. మామూలుగా మంచిగా మాట్లాడితే రాముడు మంచి బాలుడు, న్యూస్ ఏముంది, మామూలు రాముడు మంచి బాలుడే కదా. ఇది ఈ రాజకీయ వ్యవస్థలో ఇవాళ ఈ నాయకులు నీతి నియమాలు, క్రమశిక్షణ, లేకపోతే కొన్ని సాంప్రదాయాలు వాటిని పోగొడుతున్నారు. తిరిగి వాటిని నెలకొల్పుకునే దానికోసం ప్రయత్నం చేయాలని. ఈ పార్టీ ఆ పార్టీ అని నేను చెప్పను, చాలా వ్యాపకంగా అందరికీ వ్యాపిస్తుంది. అలాంటి ధోరణి, అలాంటి వ్యక్తులను, అలాంటి శక్తులను మనం ప్రోత్సహించకూడదని నేను అందరికీ మనవి చేస్తూ, మనందరం కూడా కలిసి మళ్ళా తిరిగి ఒక శక్తివంతమైన భారతదేశాన్ని, శక్తివంతమైన ఇతర దేశం మీద అటాక్ చేయడానికి కాదు, శక్తిగా ఉండి మన శక్తి ద్వారా ఇతరులకు కొంత అందించడానికి, అలాంటి భారతదేశాన్ని మనం నిర్మాణం చేసే ప్రయత్నం జరుగుతుంది. ప్రపంచం మళ్ళీ తిరిగి భారతదేశం చూస్తుంది. మన దేశంలో ఉన్న పిల్లల్లో అపారమైన తెలివితేటలు ఉన్నాయి, వాటిని గుర్తించి వాటికి కాస్త ప్రోత్సాహాన్ని, స్కిల్ అప్గ్రేడేషన్ అంటారు, చేయాల్సిన కర్తవ్యం తల్లిదండ్రుల పైన ఉంది, ఉపాధ్యాయుల పైన ఉంది, అలాగే విద్యా సంస్థల పైన ఉంది. అందరూ కూడా వాటిపైన దృష్టి పెట్టి మంచి శక్తివంతమైన సమాజం నిర్మాణం అయ్యేందుకు అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు నాకు మిత్రులందరూ కలిసి మీరు ఈ స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేసి, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి 4 మాటలు మీతో పంచుకునే అవకాశం లభించినందుకు ఆ మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఒకటి, నేను రాజకీయాల్లో లేను, సరే ఇంక వచ్చే అవకాశం లేదు, రాను. రెండు, జీవితంలో నేను ఎంచుకున్న మార్గంలో వదిలిపెట్టకుండా కష్టపడి పనిచేయడం వలన, ఇష్టపడిన దాన్ని కష్టపడి పనిచేస్తే నష్టపడేది లేదని నేను చెప్తూ ఉంటాను. దానివల్లనే స్నేహితుల యొక్క సహకారం కూడా ఉండబట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈ ఉన్నత స్థాయికి వచ్చేందుకు అవకాశం లభించింది. దానికి నేను స్నేహితులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను, నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా ఉద్యమాల్లో లేదా పార్టీలో, రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో, అలాగే ప్రభుత్వంలో వచ్చిన దాకా వివిధ స్థాయిల్లో నాకు అందరూ అందించిన సహకారం వల్లే నేను ఇక్కడికి చేరుకోగలిగాను. నన్ను నమ్మిన సిద్ధాంతం, నాకు నచ్చిన పార్టీ, అది ఇచ్చిన సహకారం, అది చాలా గొప్ప విషయం. దాంతోపాటు అంచెలంచెలుగా పైకి రావడానికి అందరి సహకారం ఉండబట్టే ఈ స్థాయికి చేరుకున్నాను. నేను మిత్రులారా, ఈ సందర్భంగా అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ పద్మ విభూషణం అనేతుందో ఈ సత్కారం భారత ప్రభుత్వం నాకు ఇవ్వదలుపుందని 4 రోజుల ముందు ప్రధానమంత్రి గారి కార్యదర్శి నాకు చెప్పారు. చెప్తే నేను చూడండి, ఇప్పటి వరకు నేను ఎక్కడా ఎలాంటి అవార్డులు తీసుకోలేదు, అనేక విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ ఇస్తానప్పుడు వద్దన్నాను, ఇప్పుడు ఈ సమయంలో తీసుకోవడం ఏం బాగుంటుందో, ప్రోటోకాల్ ఇవన్నీ కూడా ఆలోచించండి అంటే, లేదు మేము చెక్ చేసాం, ప్రైమ్ మినిస్టర్ గారు చూశారు, గతంలో ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా అలాగే సత్కారం జరిగింది, అందులో ప్రోటోకాల్కి ఏమి ఇబ్బంది లేదు, మీరు తప్పనిసరిగా తీసుకోవాలి ప్రధానమంత్రి గారు భావిస్తున్నారని చెప్తే, సరే వినమ్రంగా నేను దాన్ని స్వీకరించడం, అంగీకరించడం జరిగింది.
ఈ ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత నాకు బాగా సంతోషం కలిగే విషయం ఏంటంటే రాజకీయాలతో నిమిత్తం లేకుండా అసమాన విశేష ప్రతిభా విశేషాలు కలిగి వాటికి గుర్తింపు లేకుండా ఉన్నవాళ్ళు ఎవరుతున్నారో అలాంటి వాళ్ళకు గుర్తింపు వచ్చే విధంగా ప్రధానమంత్రి గారు ఆ పద్మ అవార్డు దాన్ని ప్రారంభించారు. రికగ్నైజింగ్ ది అన్రికగ్నైజ్డ్ అని చెప్పి మనం ఈ మధ్య చూస్తే పద్మ అవార్డులు అంతకుముందు మనం ఎప్పుడు పేరు వినని వాళ్ళు, అంత బయట తెరవని వాళ్ళు, వాళ్ళ ప్రతిభ కారణంగా గుర్తించి వాళ్ళకి పురస్కారం ఎవడవుతుందో ఒక మంచి కార్యక్రమానికి నాంది ప్రస్తావన శ్రీ నరేంద్ర మోడీ గారు చేపట్టారు. అది నాకు చాలా సంతోషం. భారతదేశంలో వివిధ రంగాల్లో ప్రముఖులై నిస్వార్థ భావంతో, నిజాయితీతో, అంకిత భావంతో అత్యున్నతమైన సేవలు అందించిన మహనీయులకు 5 మందికి భారతరత్న అవార్డు ఇచ్చారు. వాళ్ళు నిజంగా భారతదేశానికి రత్నాలు లాంటి వాళ్ళు. మొత్తం ఈ భారతరత్నాలు అందరూ చాలా సముచితమైన నిర్ణయం ప్రధానమంత్రి గారు తీసుకున్నందుకు నేను ప్రధానమంత్రిని మరొకసారి అభినందిస్తున్నా. ఈ మహనీయులు చూపిన మార్గంలో పయనించవలసిందిగా నేను దేశం యొక్క యువతరానికి పిలుపునిస్తున్నాను. కాకపోతే నాకు ప్రభుత్వం, నేను దేశ రాజకీయ ప్రజా జీవనంలో పరిపాలనలో నేను నిర్వహించిన పాత్రను గుర్తించి నాకు పద్మవిభూషణ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ పద్మవిభూషణ్ నేను ఆ రోజు చెప్పాను, ఒకటి విరంబరగా స్వీకరిస్తున్నా, దీని నవభారత నిర్మాణంలో కృషి చేస్తున్న రైతులకు, యువతకు, మహిళలకు వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళకి నేను అర్పిస్తున్నాను అని చెప్పాను. నేను మొన్న కూడా చెప్పాను మాట్లాడుతూ, ఈ క్రమేపీ ఇంట్లో కూడా వంటలు ఇంట్లో వదిలిపెట్టి బయట తేవడం బయట ఈ స్విగ్గీ, జొమాటో, ఇంకేందో గంజో ఏందో చెప్తున్నారు. నేను చెప్తే వంట పోతే ఇంట్లో, తర్వాత జంట పోద్ది, అది గుర్తుపెట్టుకోండి. మనం ఈ మధ్య వింటుంటాం కదా అక్కడక్కడ, ఇదైంది వాళ్ళు శుభకార్యం అని కార్డు ఇచ్చిపోతారు. కొద్ది రోజులు అయిన తర్వాత అదేనండి వాళ్ళకి కెమిస్ట్రీ కుదరలేదు, కెమిస్ట్రీ కుదురుతుందా లేదని ముందే చూసుకోవాలి కదా. కెమిస్ట్రీ కుదిరిందా, ఫిజిక్స్ అయిన తర్వాత కెమిస్ట్రీ కుదరలేదంటే తప్పు కదా. అందుకని పిల్లలకు మొదటి నుంచి కుటుంబ వ్యవస్థ పట్ల సరైన అవగాహన కల్పించాలి. దేశాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను, నేను నాకున్న అనుభవంతో చెప్తున్నాను, ఆవేదనతో చెప్తూ ఉన్నాను. కుటుంబ వ్యవస్థ బలహీన పడితే అది ఏమాత్రం దేశానికి మంచిది కాదు. ఆ దేశం కూడా చిన్నపిల్ల. తర్వాత కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి. పిల్లలు ఉదయం 6 గంటలంతా రేపాల. మా పిల్లవాడు రాత్రి అంతా మేలుకున్నాడు అండి, చాలా పొద్దుపోయింది నాకు మేలుకున్నాడు, అందుకని లేకపోయాడు. దేనికి మేలుకున్నాడు అంటే బిజీగా ఉన్నాడు. ఏం బిజీగా ఉన్నాడు అడిగితే వాడిని, బిజీగా ఉన్నాడు. ఈ టీవీలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు ఇవి అవసరాన్ని మించి అలవాటు అయిపోయింది. అవసరాన్ని మించితే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అవుతున్నాయో అది ఒక రకమైన అంటు వ్యాధి. అది ఆ వ్యాధిలాగా వస్తుంది, పెరుగుతుంది రోజు రోజుకి. దయచేసి పిల్లలలో అవసరం మించి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడే పరిస్థితికి ప్రోత్సహించకూడదు. మాట వినడండి, వినకపోతే పిల్లవాడు మాట వినకపోవడం. చిన్నప్పటి నుంచి మనం ఆ పద్ధతి మనం చూస్తారు కదా వాడు కూడా. అందుకని అవసరం మేరకే వాడాలి. అది చూస్తున్నారు, డాక్టర్లు చెప్తూ ఉన్నారు. నిద్ర పడ్డం లేదంటే ఒక కారణం రాత్రిపూట ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ చూడడం. కొంతమందికి అది పక్కన ఉంటే కానీ నిద్ర పడదు. అది ఫోను, అది చూస్తే మనం నిద్రపడదు, అది లేకపోతే నిద్రపడదు. కొందరికి అది చూస్తే నిద్రపడదు. ఇంకా డిస్టర్బ్డ్ స్లీప్ అంతా ఈ పరిస్థితి వస్తూ ఉంది. దయచేసి పిల్లలకు అది అలవాటు చేస్తే సొంతంగా ఆలోచన కూడా పోతూ ఉంది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువ వాడి ట్విట్టరు, దాంతోపాటు ఏంటిదే మన ఏదైనా అడిగామనుకోండి, వాళ్ళు గూగుల్ చూస్తారు అంతా. ఏం అడిగినా ఎక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం అంటే సరే నాకు అర్థమవుతుంది, కనుక్కోగలను. ఎందుకంటే మనకు తెలవదు కాబట్టి అందరికీ నాలాగా నేను తిరుగుతాను, కొంత డిస్టెన్స్ తెలుస్తుంది. అందరికీ తెలవు కదా, అందుకని చూస్తాను, గూగుల్ చూస్తాను. ఈ గూగుల్ అలవాటు ఎక్కువైపోయి కొద్ది రోజుల తర్వాత మీ ఆవిడ పేరు ఏందిరా అంటే గూగుల్. సొంతంగా ఆలోచించే శక్తిని నశింపజేస్తుంది. ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఇది జీవితం చెప్తున్న సత్యం. దయచేసి పిల్లలను దాని నుంచి వీలైనంతవరకు కాపాడుకునే ప్రయత్నం చేయండి. చిన్నపిల్లలప్పటి నుంచి మీ కొడుకు కూతురు కానీ, మీ మనవరాళ్ళు కానీ, ఇంకా ముని మనవరాళ్ళు ఉన్నా వాళ్ళకు కూడా ఈ అలవాట్లు చిన్నప్పటి నుంచి చేయండి. పచనం చేసే భోజనం అలవాటు చేయండి. పెద్దవాళ్ళతో కాలక్షేపం చేసి అలవాటు చేయండి. దాంతోపాటు కాస్త దైవభక్తి, ఏ దేవుడైనా, ఈ మతం ఆ మతం అని నేను చెప్పను,
ఏదో ఒక మతం లేకపోతే వాడి మనసు ఎది మతం అవుతుంది. అందుకని కాస్త వాడు దైవ చింతన, ధర్మనిరతి, సేవాభావం, ఇతరులతో షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. షేర్ అండ్ కేర్ దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. పెంచుకో, ఇతరులతో పంచుకో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.